గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అలాగే 48 కోట్లతో 4.25 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు, 69.59 కోట్ల విలువైన రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం సమన్వయంతో వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. ఈ రోడ్డు పూర్తయ్యాక నగర ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు అమరావతికి వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా సరే వాళ్ళని టచ్ చేసి వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా వేరే ప్రాంతంలో నివాసం ఇచ్చి గొడవలు లేకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటే దానికి దమ్ము, ధైర్యం, చేసే పట్టుదల ఉండాలి. చెయ్యాలి, ఎట్లా చేయాలో తెలిసి ఉండాలి. అవన్నీ చేయటం చేతగాక దాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 7 కోట్ల రూపాయల పరిహారం వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ వెళ్ళకపోయేదంతా సిస్టమేటిక్ గా చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని బయటకు వెళ్లారు. అది అయిన వెంటనే ఈ రోజు 48 కోట్ల రూపాయలతో నారాయణ గారు నిధులు ఇబ్బంది ఉన్నా కూడా అమరావతి ప్రాంత నిధుల నుంచి తీసి దీనికి 48 కోట్ల రూపాయలు ఇచ్చారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అందరికీ, నారాయణ గారికి. టెండర్లు కూడా ఫాస్ట్ గా చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే రూల్స్ ఫాలో అవుతూనే తొందరగా మాకు కావాలి అంటే, ఎందుకంటే ఈ వర్క్ మొదలు పెట్టిన తర్వాత అవటానికి 1 సంవత్సరం 6 నెలలు పట్టేటువంటి అవకాశం. ఎందుకంటే ఇది కేవలం రోడ్డు కాదు, రోడ్డుతో పాటు సెంటర్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పక్కన డ్రైనేజ్ కాలువలు పెట్టి అద్భుతమైన రోడ్డు అయిపోతా ఉన్నారు. కొన్ని వేల వాహనాలు వస్తాయి. క్యాపిటల్ వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వాల్యూస్ పెరుగుతాయి, కొత్త బిజినెస్లు వస్తాయి. కారుల్లో ప్రయాణించే వాళ్ళకి కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు, ఎంతో మంచి జరుగుతుంది. అదే విధంగా అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని వస్తే చిన్న కార్మికులందరికీ కూడా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఆర్కిటెక్టులకి, బిజినెస్ డెవలప్ చేసే వాళ్ళకి, బిల్డింగ్ కట్టే వాళ్ళందరికీ కూడా వృత్తి పెరుగుతుంది. దానికి 48 కోట్లతో శంకుస్థాపన చేయబడింది. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది, వదిలేసింది. కానీ ప్రభుత్వ రంగాన్ని ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరి మీద ఉంది. మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయకుండా గత ప్రభుత్వం నిర్మాణం చేసింది. చెత్త పన్ను అంటే చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త వదిలేసి వెళ్ళిపోయింది. ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు. తర్వాత ప్రజలు కోరుకునేది టాయిలెట్స్ లో వచ్చే వాటర్ ఏ రోజుకు ఆ రోజు బయటకు పంపించాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి కొద్దిగా మనం సమయం వేసి ఉండాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ముందుకు తీసుకుపోతారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.